బీఆర్ఎస్ కోసం ఈటలకు అధ్యక్ష పదవి రేవంత్ బీజేపీ అంతర్గత ఒప్పందం జీహెచ్ఎంసీ పంచాయతీ ఎన్నికల టార్గెట్ గ్యారంటీల అమలు హైడ్రా విధ్వంసంతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ కు పడకుండా ప్లాన్ రాష్ట్ర ప్రభుత్వానికి స్టేట్ బీజేపీ అంతా సపోర్ట్ చేసిన హైడ్రాను వ్యతిరేకించిన ఈటల రాజేందర్ ఈటలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తేనే దూకుడు మీదన గులాబీ పార్టీకి చెక్ పెట్టొచ్చన్న భావన బీఆర్ఎస్ బలపడితే తమ ఉనికికే ప్రమాదమని ఫీల్ అవుతున్న రెండు జాతీయ పార్టీలు లోక్సభ వ్యూహాన్నే మరోసారి అమలు చేయడానికి రేవంత్ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు బీజేపీ కాంగ్రెస్ చీకటి దోస్తాన మరోసారి వ్యూహాత్మక ఎత్తుగడకు దారి తీసిందా అంటే అవుననే సమాధానం వస్తోంది రానున్న స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకరికొకరు లబ్ధి పొందేలా మాస్టర్ ప్లాన్ తో రెడీ అవుతున్నారని తెలుస్తోంది అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర పగ్గాలు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు అప్పగించాలని భావిస్తున్నట్టు సమాచారం ఆయనకు బాధ్యతలు అప్పగించడం ద్వారా బీఆర్ఎస్ దూకుడికి కళ్ళెం వేయవచ్చని భావిస్తున్నారట ప్రభుత్వంపై గూడుగట్టుకున్న అసంతృప్తితో బీఆర్ఎస్ ప్రయోజనం పొందకుండా చేయాలన్నదే అసలు వ్యూహంగా తెలుస్తోంది బీజేపీ అగ్రనేతల సాయంతో లోక్సభ వ్యూహాన్ని అమలు చేయడానికి మరోసారి రేవంత్ అండ్ కో రెడీ అయ్యిందని సమాచారం పరోక్షంగా బీజేపీకి సాయం చేసి ఓట్లను చీల్చి ఇరుపక్షాలు లబ్ధి పొందాలని చూస్తున్నాయనేది ఒక తెలుస్తున్నటువంటి సమాచారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఈటల రాజేందర్ గారు అయితే మరి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు డ్యామేజ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లాభం అవుతుంది దేనికోసం అవుతుంది అసలు ఇందులో ఎంత వాస్తవం ఉంది ఎంత ఊహాజనితమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉన్నది ఏంటి అనేది కూడా నేను క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఈటలకు ఎందుకు ఇస్తారు అంటే ఇక్కడ చాలా 2023 డిసెంబర్ 7 తారీఖు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది తెలంగాణ రాష్ట్రంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటున్నా రైతాంగం ఇబ్బందులకు గురి అవుతున్నా రైతాంగానికి అన్యాయం జరిగినా ఎక్కడ కూడా ఎవరు మాట్లాడలే ఒక్క ఈటల తప్ప ఎవరు మాట్లాడాలి ఈటల అక్కడే ఇక్కడో ఎందుకంటే ఆయన ఉద్యమ పార్టీ నుంచి వచ్చినోడు కొంత లెఫ్టిస్ట్ నుంచి వచ్చినోడు కాబట్టి ఆయన మాట్లాడిండు దాంతోపాటు నిరుద్యోగుల అంశం మీద కూడా ఈటల కొంత చురుగ్గానే రెస్పాండ్ అయ్యిండు అన్నింటికంటే ప్రధానంగా ఈ హైడ్రా విషయంలో ఏకంగా ఈటల అందరికంటే ముందుగానే ఆయనే స్టాండ్ తీసుకున్నాడు పోయి చైతన్యపురిలో కానీ లేకపోతే ఆయన పరిధిలో ఎక్కడెక్కడైతే ఈ హైడ్రా యాక్టివిటీస్ నడుస్తూ ఉన్నాయో ఈ మూసి పరివాహక ప్రాంతంలో దీన్ని కూలగొడతాం దాన్ని కూలగొడతాం అనేటువంటి చర్చ నడుస్తూ ఉందో అక్కడ కూడా ఈ ఈటల రాజేందర్ పోయి అక్కడ ధర్నాలు చేయడము ప్రజల పక్షాన కొట్లాడము మన ఛానల్లో కూడా ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది అక్కడ స్పాట్ నుంచి సో కాబట్టి ఇట్లా ఈ విధంగా హైడ్రా విషయంలో ఆయన యాక్టివ్గా ఉండి కొట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండి కొట్లాడుతున్నట్టుగా ఆయన కొట్లాడుతూ ఉన్నాడు అలాగనే నిరుద్యోగుల అంశంలో ఆయన రెస్పాండ్ అయ్యిండు దాంతోపాటు రైతాంగం విషయంలో కూడా రెస్పాండ్ అయ్యిండు ఏదైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉన్నదో ఆ వ్యతిరేకతని మూటగట్టేటువంటి విషయంలో ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నాడు బీజేపీ పార్టీ నుంచి ఇదేతో పాటు ఇంకొకరెవరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ప్రభుత్వం పట్ల భయంకరంగా కొట్లాడుతూ ఉన్నాడు ఆయన కూడా ప్రభుత్వం మీద